నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లహరి ఆర్టీసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గ బాధిత ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐ రాజు. ప్రతి విద్యార్థి క్రీడారంగంలో రాణించాలంటూ పిలుపు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగస్తులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏఐటీయూసీ డిమాండ్. జీఎం మనోహర్కి అందజేసిన వినతి పత్రం. మంచిర్యాల జిల్లా బస్సు డిపో నుంచి హైదరాబాద్ నగరానికి వెళ్లడానికి ప్రయాణికుల సౌకర్యార్థం మంచిర్యాల డిపో నుంచి లహరి బస్సులు, 4 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు, 4 ఆర్డినరీ బస్సులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ హైదరాబాద్కు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు మధ్యాహ్నం 2 బస్సులు, రాత్రిపూట 2 స్లీపర్ కోచ్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీల్లో భాగంగా ఇదివరకే 2 గ్యారంటీలను అమలు చేసిందని, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు సౌకర్యం కల్పించినప్పటి నుంచి మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి 11 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని అన్నారు. మిగతా 4 గ్యారంటీలను కూడా కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం పూర్తి అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మంచిర్యాల డిపో మేనేజర్ రవి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మధ్యాహ్నం 2 బస్సులు, రాత్రి 2 ఏసీ స్లీపర్ కోచ్ బస్సులు, అలాగే చెన్నూరు నుంచి వయా లక్షట్పేట ద్వారా 3 నాన్ ఏసీ బస్సులు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోర్టు లోపల చేయాలి, ఇంకా దేని లోపల చేయాలని చెప్పండి. అధికారం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు 9.5 సంవత్సరాలుగా చేసిన ప్రామిసులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినాయి. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఇన్వాల్వ్ చేయలేదు. మేము 100 రోజులు చేస్తామని చెప్పినాం. రాష్ట్రం అంతా ఎక్కడ చెప్పినా ఈ కాన్స్టిట్యూన్సీ తిరగడం ప్రతి మీటింగ్లో నేను చెప్పడం జరిగింది. మాకు గ్యారంటీలు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పినా 100 రోజులు చేస్తున్నాం. కానీ దానికి కొంత సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం అప్లికేషన్ కలెక్ట్ చేయాలి, అవన్నీ కంపైల్ చేయాలి, అవన్నీ సిస్టంలో ఫిట్ చేసుకోవాలి, తీసుకొని వెరిఫికేషన్ చేయాలి. దీనికి సమయం పడుతుంది. ఖచ్చితంగా తొలి ఏకాదశి లోపల ఇస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా అందులో 2 కార్యక్రమాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఈ ఆర్టీసీ బస్సు దాంతో ఇప్పటివరకు స్టేట్ వైడ్ మొత్తం 11 కోట్ల మంది ఇప్పటివరకు మహిళలు ఈ ఉచిత బస్సు సౌకర్యం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మంచిర్యాల డిపోకు సంబంధించిన మటుకు 13 లక్షల మంది 13 లక్షల మహిళలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు. మహిళలు సంతోషంగా ఉన్నారు. అందరు ప్రజలంతా ఇప్పుడు ఇవాళ చాలా మాట్లాడుతున్నారు. అన్ని మాట్లాడుతున్న వాళ్ళు బట్టలు ఎవరి బట్టలు ఉడదీస్తారు, ప్రజలు ఉడదీసింది కాదు. ఇంకా మళ్ళీ ఇంకెన్నిసార్లు ఉడదీయాలి. ఉడదీసింది ఇక్కడ డిపాజిట్లకు దగ్గర దాకా వచ్చింది. 3వ నెంబర్కి పోయింది. ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితి కనబడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ల పరిస్థితిలో వాళ్ళకు పెద్ద మనిషి నిలబడితే ఒకరికి ఎత్తులేదు. ఆ పరిస్థితి ఉన్నది. ఇవాళ స్కీమ్స్ వస్తే వాళ్ళని చెప్పని చెప్పి, ఎందుకంటే ఎన్నికల దూరంలో ఓడొస్తుంది. ఓటు దృష్టిలో పెట్టుకుని మేము చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఆల్రెడీ రైతు బంధు మధ్యలో ఉన్నాం కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ పాత దాని ప్రకారం రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వాళ్ళు డబ్బులు మా చేతికి ఖజానా తీసుకున్న నాటికి 3,593 కోట్ల రూపాయలు ఆర్బీఐ కంటే ఏంటంటే మీన్స్ అండ్ వేసాం. దాని ప్రకారం ఏంటంటే
ఇవి డైలీ మనకు డబ్బులు కట్టుకుంటే 65 తీసుకొని అంటే మళ్ళీ 2 రూపాయలు కట్టే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి నుంచి ఇలా మెల్లమెల్ల తీసుకొచ్చి వాళ్ళు జీతాలు అంతకుముందు ఎప్పుడైనా 31st ఇస్తే వాళ్ళు 18 నుంచి అంటే 18 తారీఖు పోలీసులకు ఇచ్చారు, అందుకని మొదలు పోలీసులకు ఇచ్చారు. పోలీసులకు ఇచ్చిన తర్వాత మొదలుపెట్టి 31 తారీఖుకి ఇచ్చారు. దాంతో చాలామంది ఉద్యోగులు ఇబ్బంది పడి ఈఎంఐలు కట్టలేక వాళ్ళు పరిచయం అయ్యారు. మేము వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మళ్ళీ ఇంటనే 31 తారీఖున జీతాలు ఇవ్వడం. దానికి పాపం బట్టి గారు ఎన్ని టీకాలు ఎన్ని సాలిడైన్ టాబ్లెట్ వేసుకున్నారో తెలియదు, కానీ మొత్తం ఇచ్చిన తర్వాత దాన్ని కూడా పెట్టి వీళ్ళకు ఎంప్లాయీస్ జీతాలు ముఖ్యం కానీ రైతు బంధు కాదు. మాకు అందరు కావాలి, ఎంప్లాయీస్ కావాలి, రైతులకు మీద ముఖ్యం కావాలి. రైతులకి ఇచ్చిన ఇక్కడ నా కాన్స్టిట్యూన్సీలో మొట్టమొదటిసారి 9.5 సంవత్సరాల్లో వడ్డల తాళ అనేది గింజ లేకుండా చేసిన, ఒక్క గింజ ఎక్స్ట్రా చెప్పుకుంటే చేసిన. ఆ డబ్బులు తినేది కూడా మీ అందరూ తెలియదా? దాంట్లో ఇవాళ లక్ష్మీపేట మున్సిపల్ చైర్మన్ రైస్ మిల్ అధ్యక్షుడు కాదా? దానికి ఎమ్మెల్యే బాధ్యుడు కాదా? 8 లెక్క చేసామన్నా. ఇక్కడ రైతు బంధు దాదాపు జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో 40,000 ఎకరాలు, 45,000 50,000 ఎకరాలు ఉన్నది. కాబట్టి మొత్తం గుట్టలు కొండలు ఈ లేవట్లో కూడా ఇస్తున్నాడు. 80,000 ఎకరాలకు ఇస్తున్నాడు. 80,000 ఎకరాలకు 10,000 లెక్క పెడితే ఆల్మోస్ట్ 80 కోట్లు ఇస్తున్నట్టు సంవత్సరానికి. 2 సార్లు 80 కోట్లు ఉంటారు. అంటే 10 సంవత్సరాలు 120 కోట్లు 100 వడ్లు చూపుకున్న అవి ఎవరు మింగి 120 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు ఎవరు మింగిండు? ఆ రైస్ మిల్ అధ్యక్షుడు మింగిండా, ఎమ్మెల్యే మింగిండా, లేకపోతే ఆడదాకా హైదరాబాద్ దాకా మంచిగా ఆ పైసలు లెక్క తీయాలి. ఖచ్చితంగా రేపు ఈ అయిపోయిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. సిబిసిఐడి ఎంక్వైరీ చేసి ఎవరైనా తినడం వాళ్ళందరినీ బట్టలు వేసి పైసలు ఎక్కించే కార్యక్రమం చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఎవరు విడిచిపెట్టాం. ఇక మీరు మాట్లాడే అక్కర్లేదు మీకు, ఎందుకంటే 9 సంవత్సరాలు మీరు ఒక్కరు కూడా చెప్పించేయాలి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎక్కడైనా చేసిరా? హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీ వాళ్ళు చేసుకొని మీకు కేవలం ఎక్కించుకుంటాం. పబ్లిక్ వాళ్ళు కానీ ఇచ్చిండ్రా? ఇవాళ మేము అన్నం మాట్లాడిన మాట కట్టుబడినాం. 2 స్కీములు మొదలుపెట్టినాం. రైతు బంధు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆల్రెడీ ఎకరం మొదలు ఇచ్చినాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో దాదాపు 2 ఎకరాలు ఒక ఎకరా ఒక 30 గుంటలకు వచ్చింది. ఇంకొక 15 రోజుల కాలం డబ్బులు లేకపోతే ఎక్కడికి ఇస్తాం? నువ్వు రైతు బంధు పైసలన్నీ ఏదో స్కీమ్ పెట్టి ఎన్నికలకు కూడా అడ్డం వచ్చిందని చెప్పి దాని పేరు పెట్టి ఆ పైసలన్నీ కాంట్రాక్టర్లకు ఇవ్వలేదా? వాస్తవం కాదా? 26 నవంబర్ 27 నవంబర్లో దాదాపు 8,600 కోట్లు మీరు కాంట్రాక్టర్లకు వచ్చింది. దాంట్లో ఇక్కడ కూడా 35 కోట్లు వచ్చినాయి. ఈ మధ్యలో సంబంధించిన కూడా 30 కోట్లు వచ్చినాయి. మాకు తెలిసి ఎవరికి వచ్చినా కూడా తెలుసు. వేరే దాకా ఎందుకు పోతుంది ఇచ్చి మీ ఎమ్మెల్యేలకు పైసలు వచ్చి వాళ్ళకు ఇవన్నీ తెలుసు మాకు. ఇవన్నీ తెలిసినా కూడా మేము ఎందుకు మాకు కొంచెం క్రమశిక్షణ బాధ్యత ఉన్నది కాబట్టి మేము చిల్లర మాట్లాడడం. వాళ్ళ లెక్క చిల్లర మాట్లాడు బట్టలు తీసుడు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంచిర్యాల డిపో నుండి నూతనంగా 4 ఏసీ లహరీ బస్సులు అట్లాగే 4 నాన్ ఏసీ లహరీ బస్సులు కేటాయించడం జరిగింది మంచిర్యాల డిపోకు. గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు బస్సెస్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ యొక్క బస్సులు ఇదివరకు ఉన్న విధంగానే హైదరాబాద్ మరియు మియాపూర్కు తిరుగుతాయి. బస్సులు ఆపరేట్ అవ్వగలుగుతాయి. మధ్యాహ్నం 11 గంటలకు ఒకటి, 1 గంటకు ఒకటి, మళ్ళీ అలాగే రాత్రి 10:30కు ఒకటి, 11:30కు ఒకటి 4 ఏసీ బస్సులు ఈ టైమింగ్స్లో తిరుగుతాయి. అలాగే నాన్ ఏసీ బస్సులు కూడా ఒకటి చెన్నూరు నుంచి మరియు ఒకటి లక్షపేట నుంచి కూడా ఇస్తూ ఒకటి మంచిర్యాల నుంచి డైరెక్ట్గా తిప్పడం జరుగుతుంది. ఈ యొక్క 7 బస్సులను మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రయాణికులు నేను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, మరి అట్లాగే ఛార్జ్ 960 రూపాయలు ఏసీ బస్సుకు ఉంటుంది. స్లీపర్ మామూలు ఛార్జ్ అంటే 660 రూపాయలు ఉంటుంది. అట్లాగే నాన్ ఏసీ 580 రూపాయలు ఉంటుంది ఎంజీబీఎస్కు. మరి జేబీఎస్కు 550 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క టికెట్ల వివరాలతోటి ప్రయాణికులందరూ కూడా మా యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత ఆర్టీసీకి తోడ్పడవలసిందిగా కోరుతూ మంచిర్యాల హమాలివాడలో రహదారి విస్తరణపై ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు తెరదించారు. హమాలివాడలో రోడ్డు విస్తరణ విషయంలో పాక్షికంగా ఇండ్లు కోల్పోతున్న బాధితుల మధ్య వివాదాల కారణంగా రోడ్డు విస్తరణ పనులు సక్రమంగా కొనసాగలేదు. శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు హమాలివాడలో సందర్శించి కాలనీ వాసులతో మాట్లాడారు. ఇండ్లు కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వ పరంగా సాధ్యమైనంత మేరకు నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 60 ఫీట్ల రోడ్డును 55 ఫీట్ల వరకు రోడ్డు తగ్గించారని, ఇంకా తగ్గించడం సాధ్యం కాదు అని అన్నారు. అభివృద్ధి కోసం త్యాగం చేయక తప్పదని, రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయడానికి కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదని సూచించారు. గత పాలకుల వివక్ష వల్ల రోడ్డు విస్తరణ ఆగిపోవడంతో వివాదాస్పదంగా మారిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు, మున్సిపల్ ఇంజనీర్లు, కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
సరే అప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఏదో మొత్తం మీద వాళ్ళకి ఇష్టం ఉన్న గుల కొట్టుకొని ఇష్టం లేని గుల కొట్టుకొని ఇష్టం ఉన్న ఇష్టపెట్టి ఎట్లా పడితే చేసింది. దాంతోపాటు సరే 60 ఫీట్లు ఇక్కడ అవకాశం లేదు, 55 ఫీట్లు అని చేసింది. 55 ఫీట్ల రెస్ట్రిక్ట్ అని 55 ఫీట్లని ఈ రోడ్తో ఏమైందంటే ఇక్కడ తాగునీటి పైపు కూడా ఆగిపోయింది. ఇక్కడ రోడ్ చేయాలంటే డ్రైన్ కావాలి, డ్రైన్ చేస్తే రోడ్ అవుతుంది. ఈ రెండు చేస్తే పైప్ లైన్ తాగు డ్రింకింగ్ వాటర్ మొత్తం మున్సిపాలిటీ అంతా వస్తానే ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇక్కడ 2-3 ఇబ్బందులు ఉంటే వచ్చినాం. దానికి కూడా అందరూ సహకరించిన ఇబ్బంది ఏం లేదు. సరే వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఇంత చేయగలుగుతుంది చేస్తాం, ఏదైనా వర్కౌట్ చేసి చూస్తామంటే వాళ్ళకి మొత్తం నష్టపోయింది ఇచ్చేంత శక్తి మాకు లేదు. కానీ తప్పకుండా ఏదో రకంగా వాళ్ళని కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తాం. దానికి మా కౌన్సిలర్ కూడా ముందుకు వచ్చి ఒప్పుకున్న 2 పిల్లలు చేసి గుడి అందరు కావాలి, రోడ్ అందరు కావాలి, మంచినీళ్ళు అందరు కావాలి. గుడి అవసరమే, గుడి కన్నా ముందు తాగునీళ్ళు కావాలి, నడుస్తుంది రోడ్ కావాలి, డ్రైనేజ్ కావాలి. కాబట్టి కాంపౌండ్ వరకు తీయమని చెప్పిన, పిల్లలు ముట్టకుండా కాంపౌండ్ వరకు తీయమని చెప్పిన. ఇందులో ప్రజలకు అవసరాల కోసం చెప్తే మేము ఇందులో సొంత చేయడం మాకు ఇబ్బంది లేదు. మా వాళ్ళు అయినా కూడా వాళ్ళని కుదిరికించని చెప్తే లాస్ట్ ఇచ్చని చెప్తే కానీ చేసేలా చేసి ఇది చెప్పిన ఆయనకు పెద్ద మనిషి నేనే చెప్పింది. ఆయన పెద్ద మనిషి మరొకటి చెప్పిన 2 ఫీట్లు వెనక్కి జరగాలి సార్ పిల్లలు. నీకు ఆప్షన్ ఒకటే చెప్పిన, అయితే మున్సిపాలిటీ నోటీస్ కూడా కొడుతుంది. లేకపోతే నువ్వు తీసుకుంటానని చెప్పి దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ కాస్ట్ ఏమైనా తేడా సరే అంత ఆయన అనుకున్నది కాబట్టి ఎంతో కొంత వర్కౌట్ చేయవచ్చు. లేదు దాని మీద డ్యామేజ్ కావాలంటే గవర్నమెంట్ జాగా ఇక్కడ కూడా 100 గదాలు ఇప్పిస్తాను. ఈ సమస్యకు పరిష్కారం వీడియో చేసుకోవాలి తప్పితే నేను కోట్లకొస్తే ఒక 15 రోజులు వస్తాను. అందుకని కాపలేదు ప్రజా అవసరాల కోట్లు ఆపచ్చు. 55 ఫీట్లకి ఫిక్స్ అని 55 ఫీట్లు, 5 ఫీట్లు ఇటు 5 ఫీట్లు అటు 5 ఫీట్లు డ్రైనేజు, దాని పక్క డ్రింకింగ్ వాటర్ లైను. ఇది అవకాశమే లేదు, అయిపోయింది. 60-50 చేసి ఇంకా చేసే అవకాశం లేదు. ఇందులో తేడా ఏం లేదు. 45 ఫీట్లు మొత్తం రోడ్ వస్తుంది. అటు 5 ఫీట్లు డ్రైన్లో పక్క మట్టి పైప్ లైన్ మన డ్రింకింగ్ వాటర్ లైన్ వస్తుంది. మొత్తం స్కోప్ అని పద్ధతి చేస్తుంది. 90% తర్వాత ఏ రకమైన ఇబ్బందులు ఎక్కువ చేస్తాం. ఇక 10% మేము దేవుళ్ళం కాదు. ఎక్కడ చిన్న తప్పులు ఉంటాయి, ఏ పని జరిగినా కొన్ని ఉంటాయి, అది ఖచ్చితంగా రెక్టిఫై చేస్తాం, కరెక్ట్ చేస్తాం. ఇప్పుడు తాగునీళ్ళ గురించి ఉన్నది 10 ఏళ్ళు పట్టించుకోలేదు. నేను అన్న డేట్కి నీళ్ళు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ సమస్య 10 సంవత్సరాల పెండింగ్ సమస్య పరిష్కరించి టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి పట్టుకొని టీచింగ్ ప్రాబ్లమ్ మీ ఆదరణ నీళ్ళు ఇచ్చినాడే క్లియర్గా చెప్పినాం. ఇది తొందరగా మనం అంత 10 ఏళ్ళ సమస్యను చేసినాం. ఇది తప్పకుండా 2-3 ఏళ్ళ సమస్యలు ఉంటాయి. ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే వాటిని అడ్రస్ చేస్తాం. సమస్యలు కూడా మొదలు చెప్తాం, కొంచెం వెనుక ముందు అవుతాయి అని చెప్పడం. దానికి సోషల్ మీడియాలో పెట్టి వాడు పిక్చర్లకి చేసి అవన్నిటికీ తాడాకు సక్కులు పెరుగుతుంది. మేము శాతగానే నాకు చట్టం తెలుసు, ఫీజు తెలుసు, అన్నీ తెలుసు. మంచిర్యాల జిల్లా కేంద్రం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను మంచిర్యాల పట్టణ సీఐ రాజు ప్రారంభించారు. ఈ టోర్నమెంట్కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండి 32 టీంలు పాల్గొన్నారు. పట్టణ సీఐ రాజు మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి భవిష్యత్తులో చదువుల్లో పోటీపడి ఎదుగుతారని తెలిపారు. విద్యార్థుల్లో సమగ్రాభివృద్ధి జరగాలంటే శారీరక వ్యాయామం కూడా అవసరమని, అది కూడా క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వాలీబాల్ ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు 20,000 క్యాష్ అవార్డు కప్పు, ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకి 15,000 క్యాష్ అవార్డు కప్ను అందించడం జరుగుతుందని, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు 10,000 క్యాష్ అవార్డు కప్పు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్, కార్యదర్శి మూగ మహేష్, ట్రినిటీ హైస్కూల్ మంచిర్యాల అధినేత బిజు కురువిల్ల, స్థానిక వార్డు కౌన్సిలర్ చైతన్య సత్యపాల్ రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు నల్ల శంకర్, ప్రధాన కార్యదర్శి మైలారం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వైరగొని సిద్ధయ్య, టోర్నమెంట్ నిర్వాహకులు బోరె యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో శ్రమకు వచ్చి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మనకు చాలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అదంతా మాకు తెలుసు, మేము అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తాం కాబట్టి వీటన్నిటిని కూడా వాళ్ళు శ్రమకూర్చి మీకు యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే మంచి ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఆర్గనైజర్స్కు నేను అభినందిస్తున్నాను. మరియు ఆటగాళ్లకు ముఖ్యంగా చాలామంది ఏంటంటే స్టూడెంట్స్
కానీ పేరెంట్స్ కానీ ఓన్లీ చదువుకుంటేనే వీళ్ళు మంచి స్టూడెంట్ అనేది ఒకటి ఇంప్రెషన్ లేదు మనకి ప్రైవేట్ స్కూల్స్ వచ్చినాక. గవర్నమెంట్ స్కూళ్ళలో అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అసలు స్పోర్ట్స్ అనేది పీరియడ్ అనేది లేకుండా చేసింది. ఇంతకుముందు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రతి మనకు డ్రిల్ పీరియడ్ ఉండేది. ఇప్పుడు అది ఓన్లీ గవర్నమెంట్ స్కూళ్ళనే ఉన్నట్టున్నది. ప్రైవేట్లో అసలు అయితే దాదాపు కన్వర్ట్ అయిపోయి అన్ని స్టడీ అవర్స్, రీడింగ్, నైట్ వరకు ఇది ఒకటి తప్ప ఇంకేం లేదు. అదే స్పోర్ట్స్లో ఎవరైతే చిన్నప్పటి నుంచి ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు ప్రతిరోజు ఓడము గెలవడం అనేది వాళ్ళకి కామన్ కాబట్టి ఇవాళ ఓడిపోవచ్చు కానీ రేపు గెలవడానికి ప్రయత్నించాడు. అటువంటి ఒక స్పోర్టింగ్ స్పిరిట్ వాళ్ళు డెవలప్ అవుతుంది. ఇంకా మనకు పక్కపొంటి వాళ్ళ మీద ఈర్ష్య కానీ ఇటువంటి చెడు ఉద్దేశాలు ఏమో లేకుండా ఒక స్పోర్టింగ్ స్పిరిట్ వాతావరణం ఒక ఆటలలో ఏంటంటే ఒక మంచి స్నేహభావం పెంపొందించడానికి మనకు క్రీడలు బాగా తోడ్పడతాయి. కాబట్టి మీరు గెలిచినా ఓడిపోయినా కానీ సమానంగా తీసుకొని అందరూ స్నేహభావంతో ఈ టోర్నమెంట్ను విజయవంతం చేసి ఇక్కడ నుంచి మీరు జిల్లా స్థాయిలోనే కాకుండా నేషనల్ స్థాయిలోకి వెళ్ళి మంచి మన జిల్లాకు మన ఆర్గనైజర్స్కు మంచి పేరు తేవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఓపెన్ హాల్ వాలీబాల్ టోర్నమెంట్కు అతిథులుగా విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచిర్యాల పట్టణంలో వాలీబాల్ క్రీడను గత 35 సంవత్సరాల నుండి ఈ మైదానంలో మరి మేము ఇక్కడ ఈ స్కూల్లో చదువుకున్న సందర్భంలో ఈ మైదానంలో మరి మేము వాలీబాల్ ఆటను తరఫేరు తీసుకొని ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ సంఘాన్ని మరి మంచిర్యాల పట్టణంలోని లక్ష్మయ్య కోటమ్మ ట్రస్టు చైర్మన్ గారైన నల్ల శంకరన్న గారి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ సంఘాన్ని అధ్యక్షుడిగా వారితోని స్థానిక సీనియర్ క్రీడాకారులు యాదగిరి రాము, లక్ష్మీనారాయణ, గురువయ్య, శ్రీనివాస్, మరి సోమవరం చెందిన సీనియర్ క్రీడాకారుడు సిద్ధయ్య, సీనియర్ క్రీడాకారులు రెఫరీ ఇమాన్యుల్ సార్, రాజభద్రి గారు అందరి ఆధ్వర్యంలో నిర్మల్ ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్న అసోసియేషన్ ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి వాలీబాల్ ఆటను మరి ముందుకు తీసుకుపోతూ మరి వాలీబాల్ ఆటలో ప్రతి సంవత్సరం అన్ని రోజులలో తెలంగాణ వాలీబాల్ జట్టులో మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు నుండి మరి నేషనల్స్ ఆడే క్రీడాకారులు తప్పనిసరిగా ఉంటున్న సందర్భం మీకు అందరికీ కూడా వేదిక మీద పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు వాలీబాల్ టోర్నమెంటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా 33 టీములు రావడం అంటే మామూలు విషయం కాదు. వాలీబాల్ను ఆడే టీంలు ఒక జిల్లాలోనే 32 అంటే పెద్ద ఎత్తున వాలీబాల్కి మన దగ్గర ఆదరణ ఉంది. ఈ యొక్క టోర్నమెంట్ కండక్ట్ చేయాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ యొక్క వాలీబాల్ అసోసియేషన్ కమిటీ వారి ఒక వారం రోజుల నుంచి కూడా కష్టపడి ఇవన్నీ ఏర్పాట్లు చేసి చాలా చక్కగా, ఎందుకంటే వచ్చిన వారికి వసతి సదుపాయం మరియు భోజనాలు, వాళ్ళకు క్యాష్ ప్రైజ్ అండ్ మెమోంటోలు ఇవన్నీ కూడా ఇవ్వాలంటే దాతలు ముఖ్యంగా అవసరం. మన దగ్గర దాతలు చాలామంది ముందుకు వచ్చి కూడా ప్రతి క్రీడకి సపోర్ట్ చేయడం వల్లే మంచిర్యాలలో ఎక్కువ శాతం మనం చాలా క్రీడలు నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి కూడా లాస్ట్ టైం మన దగ్గర నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన దగ్గర దాతల సహకారాలే. క్రీడాకారులకు కూడా మీరందరూ కూడా ఈ ఏదైతే మీరు ఇంత చక్కని ఏర్పాటు చేశారు కాబట్టి మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ఆడి గెలిచి మీరు ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావాలని కోరుతూ, సింగరేణి యాజమాన్యం పెండింగ్ లో ఉన్న డిపెండెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి, కార్పొరేట్ చర్చల ప్రతినిధి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం సింగరేణి వ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఏరియా జీఎం ఏ మనోహర్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకుని సింగరేణిలో ఉద్యోగంలోకి చేరడానికి వేచి చూస్తున్న డిపెండెంట్ ఉద్యోగులను వీలైనంత తొందరగా విధుల్లోకి చేర్చుకోవాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందని తెలిపారు. డిపెండెంట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకుండా యాజమాన్యం ఆలస్యం చేస్తుండటంతో వారి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వెంటనే యాజమాన్యం స్పందించి తొందరగా డిపెండెంట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను సైతం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిపెండెంట్స్ ఉద్యోగాల విషయంలో ఇవాళ ఇంటర్వ్యూ చేసి ఆపివేశారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయని చెప్పేసి ఒకసారి, సింగరేణి ఎన్నికలు వచ్చినాయని ఒకసారి, మరి ఇప్పటికి దాదాపు 3 నెలల కాల పరిమితి అవుతా ఉన్నది. మరి డిపెండెంట్స్ అన్ఫిట్ అయి వారికి ఉద్యోగాలు లేక జీతభత్యాలు లేక వాళ్ళు ఇలా తినడానికి ఆర్థికంగా ఇబ్బందుల పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. మరి కొడుకు ఉద్యోగం రాక వాళ్ళు ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి ఏదైతే డిపెండెంట్స్కి ఇంటర్వ్యూ పూర్తయిన పిల్లలందరికీ కూడా తక్షణమే మరి వెంటనే ఉద్యోగ అర్హత పత్రాలు ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ద్వారా కూడా సింగరేణిలో భర్తీలు పోస్ట్ చేసి అవి కూడా ఖాళీలు పెండింగ్లో పెట్టారు. అవన్నీ కూడా వెంటనే తక్షణమే మరి ఆర్డర్ రిలీజ్ చేసి భర్తీ చేయాలని చెప్పేసి ఏఐటీసీ వ్యాప్తంగా, సింగరేణి వ్యాప్తంగా ఈరోజు 11 డివిజన్లలో, ఈరోజు మందమరి డివిజన్లో మరి మందమరి జిఎం గారికి ఏఐటీసీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జిఎం గారు కూడా సానుకూలంగా స్పందించారు. తక్షణమే బదిలీ వర్కర్, కొత్త న్యూ బదిలీ వర్కర్ అందరు కూడా ఆర్డర్స్ ఇస్తానని చెప్పేసి సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా సింగరేణిలో ఇప్పటి వరకు కూడా మరి అనేక సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఇలా పెద్ద ఎత్తున మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా దాదాపుగా 5 మాసాల నుంచి ఏదైతే ఉన్నదో ఉద్యోగులు ఏదైతే ఉన్నదో ట్రైనింగ్ అన్నీ ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఉద్యోగ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. అది ఎందుకు ఆలస్యం చేస్తారనే దానికి కారణం కూడా లేదు. అందువల్ల తక్షణమే వాళ్ళకి ఏదైతే ఉన్నదో ఈ ఉద్యోగ నియామక పత్రాలు అనేది జిఎం గారు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం అనేది జరిగింది. దానికి సానుకూలంగా జిఎం గారు స్పందించడం అనేది జరిగింది. అది త్వరలోనే ఇవ్వడానికి సిద్ధమైంది. అందువల్ల నేను చెప్పదలుచుకున్న, ఈనాడున్న పరిస్థితులలో డిపెండెన్స్ ఏదైతే రోడ్ల మీద పడే పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల 5 మాసాలంటే అది వాళ్ళకు ఉద్యోగ భద్రత లేనని దాని పద్ధతులు కనబడతా ఉన్నాయి. కాబట్టి తక్షణమే వాళ్ళకు ఏదైతే ఉందో నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి. కొమరం భీం జిల్లా తిర్యాని మండలంలోని గిన్నెధారి గ్రామాల్లో మన శాస్త్రజ్ఞులు డాక్టర్ మైకేల్ యార్క్ 80వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం డోలు నృత్యం చేస్తూ ఆయన చిత్రపటం ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఆదివాసీలకు ఎంతో ప్రాముఖ్యతమైన దండారి ఉత్సవాలను బయటి ప్రపంచానికి తెలిపిన గొప్ప వ్యక్తులు హైమన్ డ్రాప్ దంపతులు మరియు మైకేల్ యార్క్ అని పేర్కొన్నారు. ఆదివాసీల జీవన స్థితిగతుల గురించి డాక్యుమెంటరీ చిత్రం ద్వారా ఇంటర్నేషనల్ ఛానల్ బీబీసీలో ప్రసారం చేసి ఆదివాసీలను బాహ్య ప్రపంచానికి తెలిపిన గొప్ప వ్యక్తి మైకేల్ యార్క్ అని తెలిపారు. మైకేల్ యార్క్ గిన్నెదారి గ్రామంలో మడావి దాము ఇంటిలో ఉంటూ మండలంలోని అన్ని గ్రామాలను సిడాం అర్జుసార్, జలపతి పటేల్ సహాయంతో తిరుగుతూ ఆదివాసీల జీవన విధానాన్ని పరిశీలించారని పేర్కొన్నారు. ఆదివాసీల అవసరాలను గుర్తించి అప్పుడు ఉన్న ప్రభుత్వానికి తెలియజేశారని తెలిపారు. ఆదివాసీల తరపున మైకేల్ యార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారికంగా గుర్తించి ఆయన పుట్టినరోజు వేడుకలను జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అర్చన, ఎంపీపీ మర్స్కోల శ్రీదేవి, సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు మడవి గుణవంతరావు, సిడం అర్జు మాస్టర్, జలపతి పటేల్, కుర్సింగ మోతీరాం, కమల, చంద్రకళ, యమున, తను, ఆశ్ర పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామ్షా, వివిధ గ్రామాల పటేల్ తదితరులు పాల్గొన్నారు. 1976 వాసికును గిన్నెదారి ప్రాంతంగా కేటాయించుకునే మనది దామునివనగా రోడ్ మంచికును నేను గిన్నెదారి ప్రాంతంలో చూడతగే రోంపల్లి కావచ్చు, మంగి, గుండెల మొత్తం గిన్నె తిరుసుకును ఓన్ పదే నేను ఆడవ జలపతి పాటలతో నిరుసుకును మావ బుట్టి పూజ అయి బతికిరాయికి నేను ఆత్తారు విచారతో మొత్తం కనుగొంచుకు నేను చూడండి. నేను బదువుర స్థితిగతు మారని సాటి వాసికును ఓరి నేను ఒక గోడుగా మారుతరితకే అచ్చడి ఒక చరిత్ర మా గోడు నామంతా మధ్య నేను మరటి బదలకి సేమంతటు నేను ప్యాసంత విషయం కావచ్చు, నేను అనేక రకాలుగా అప్డేట్ విషయంలాగా నేను మా ఆదివాసీ కల్చర్ అయ్యి మా పోరాటాలకు స్ఫూర్తిగా ఈతలాగా నేను ఇది వేదిక అరుసార్ మాకు గత వారణాలు వేస్తారు మనతో
గిన్నెదారి వేదిక ఎన్వలు చుట్టూర్వేదిక ఆయో భారతదేశంలో వేదిక కాదు కాబట్టి భావితరంగా నేను చుట్టూరు భావితరంగా మాత్రం గిన్నెదారి నారినలు అదే మా తొత్తురు వెడిల్కు దండరి ఢిల్లీతగా ఓసి తత్తరెజ్జరే వేందిరు మాకు అర్జు మామలు ముందేసి మీ మూర్జర మత్త దండరి ఐమండర్ సాబు ఇక వార్తరు ముఖ్యమంత్రి ఎన్ రామారావు గిరే అర్జు సార్ తర్వాత వార్తరు చరిత్ర కల్ల నారు నాటును బాను మున్నె ఓపమింజరే వేస్తే మత్తెగిరి బాయి దాదలి ఉందినేంటి వాటకాము సొత్తెగిరిపతి నన్ను బచ్చమో జోక తిరిసేమంతము ఉట్నూరు దాంతము బతి భారీ వెళ్ళి అంతే వడకమడది మందరు బతి మా నారు మున్నదాయన ఇంజరే చరిత్ర కల్ల నారు ఇంజరే మున్నాసి గుల్బర్ సర్పంచ్ బతనవసరము ఓరికి వాసి మీనింటియన మేడం ఇంజే ఇంతరు. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీ 31వ వార్డులో మైనార్టీ నాయకులు అబ్దుల్ రఫీ ఆధ్వర్యంలో హనుమాన్ బస్తీలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతారి స్వామి హాజరై తాజుద్దీన్ బాబా రహ్మతుల్లా అలై పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అబ్దుల్ రఫీ మరియు మైనార్టీ నాయకులు నాతారి స్వామి శాలువాతో సన్మానించి భోజన కార్యక్రమాలు నాతారి స్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాతారి స్వామి మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని, అదేవిధంగా మైనార్టీ నాయకులందరికీ ఆ తాజుద్దీన్ బాబా ఆశీర్వాదాలు ఉండి అందరూ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని, మైనార్టీ నాయకులకు ఏమైనా సమస్యలు ఉంటే బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్కు తెలియజేయాలని, తప్పకుండా మీ సమస్యలన్నీ పరిష్కారం చేసే దిశగా ఎమ్మెల్యే తప్పకుండా కృషి చేస్తారని, దానికి మా అందరి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించే అబ్దుల్ రఫీ కుటుంబానికి తాజుద్దీన్ బాబా సహాయ సహకారాలు, వారి కుటుంబం చల్లగా ఉండి అన్ని రకాల అభివృద్ధి దిశగా ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హమీద్, యాకూబ్, హాజీబాబా, ఫరీద్, సజ్జు, మైనార్టీ నాయకులు, వార్డు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వార్డు సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. తాజ్ బాబా వాళ్ళు ఏదైతే జన్మదినం ఉద్దేశించి మైనార్టీ నాయకులు పేదవాళ్ళకు కావచ్చు, బస్తీ వాసులకు కావచ్చు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. దానికి నన్ను ఆహ్వానించినందుకు కూడా వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇట్లాంటి కార్యక్రమాలు తప్పకుండా ప్రతి బస్సులో ఎవరైనా అంటే గొప్ప వాళ్ళకు సంబంధించి నాగ్పూర్ బాబాకు సంబంధించి ఈరోజు అంటే బస్సులలో చాలా బస్సులలో చేస్తున్నారు. ఇప్పటికి కూడా నేను 2 కార్యక్రమాలకు వెళ్ళొచ్చిన, ఇది 3వ కార్యక్రమం. కాబట్టి మన బెల్లంపల్లిలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బెల్లంపల్లి మైనార్టీ సోదరులందరూ కూడా మంచిగా అభివృద్ధి దశగా ముందుకు పోయి మంచిగా చదువుకొని పిల్లలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మైనార్టీ సోదరులకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మీరందరూ కూడా తప్పకుండా గౌరవ ఎమ్మెల్యే గారు మనకు మంచి ఎమ్మెల్యే వచ్చింది ఇప్పుడు, కాబట్టి మీరందరూ కూడా మీకు ఎటువంటి మైనార్టీలకు సంబంధించి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ మీరు రాతపూర్వకంగా మీ బస్తీలో కావచ్చు, బెల్లంపల్లి టౌన్కు సంబంధించి కావచ్చు, ఏమున్నా మీరు రాతపూర్వకంగా రాసి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. ఖచ్చితంగా మేము ప్రతిసారి ఆయన గుర్తు చేసుకుంటూ ఖచ్చితంగా మీ సమస్యలను ముందుకు తీసుకుపోవడానికి, సమస్యను తీర్చడానికి తప్పకుండా మేము కృషి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహేశ్వరి మార్వాడి భవన్లో ఘనంగా జరిగిన హైదరాబాద్ వారి వైభవ్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కండక్ట్ చేస్తున్నాం మేము. అసలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు ఈ విధంగా వస్తారు అనేసి. నిజంగా ఇక్కడ ఫ్లోటింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చెన్నూరు జనాలు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మీరు ఎప్పుడెప్పుడు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారని మళ్ళీ ఎన్నో అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి డిఫరెంట్ కావాల్సిన ఏమేమి డిజైన్స్ కావాలో అని చక్కగా అడిగి మరి తెలుసుకుంటున్నారు. మేము స్వచ్ఛమైన 916 హాల్మార్క్ గోల్డ్ మాత్రమే అమ్ముతాం మా దగ్గర. వైభవ్ జ్యువెలర్స్, మనోజ్ వైభవ్ జ్యువెలర్స్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణలో 13 షోరూమ్లు ఉన్నాయి. మంచిర్యాలలో ఇప్పుడు మా నెక్స్ట్ షోరూమ్ రాబోతుంది. దాని దృష్ట్యా ఈరోజు చెన్నూరులో మేము ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల ఆదరణ చాలా బాగుంది. అలాగే ఇక్కడ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజల ఆదరణ చాలా బాగుంది. సో మేము మంచిర్యాలలో మా నెక్స్ట్ షోరూమ్ 2-3 months. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
లహరి ఆర్టీసీ స్లీపర్ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. నియోజకవర్గ బాధిత ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానంటూ హామీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన సీఐ రాజు. ప్రతి విద్యార్థి క్రీడారంగంలో రాణించాలంటూ పిలుపు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగస్తులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ ఏఐటీయూసీ డిమాండ్. జీఎం మనోహర్కి అందజేసిన వినతి పత్రం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.